హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 వాస్తవికత. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలభద్రంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. పూర్వ బాల్య దశను ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 అన్వేషణ దశ అండ్ ఆప్షన్ 3 అనుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో పెరుగుదల, అభివృద్ధిలో ఆనువంశికత ప్రధాన కారకంగా సమర్థించిన వారు. ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంది, కానీ ఆమె ఫెయిల్ అవుతానని భయపడుతుంది. ఈ రకం సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. వస్తు స్థిరత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారం 12 నుండి 20 సంవత్సరాల వయసులో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ 3 పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. నెక్స్ట్ క్వశ్చన్. వికాసానికి సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆన్సర్ ఆప్షన్ 4 సమగ్రము మరియు విస్తృతము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 బాడియా బ్యాటరీ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్. బాలల వికాస దశలలో వాగుడుకాయ దశ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం, కానీ నీరు తాగించలేం కదా అనే సామెతకు ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 1 సంసిద్ధతా నియమం. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసనం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 సంక్లిష్ట క్రియాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్. అబద్ధం చెప్పడం తప్పుగా భావించే వ్యక్తి అబద్ధం చెప్పకుండా ఉండటంలో ఇమిడి ఉన్న ప్రేరణ. ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. అక్షాంశాలు, రేఖాంశాలు అనే భావనలు ఈ భావనలకు ఉదాహరణలు. ఏ సరళ, బి మూర్త, సి అమూర్త, డి సంక్లిష్ట. ఆన్సర్ ఆప్షన్ 4 సి మరియు డి. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసించే విషయాల మధ్య కానీ పద్ధతుల మధ్య కానీ సారూప్యత వల్ల అభ్యసన బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.
ఆన్సర్ ఆప్షన్ 2 సమరూప మూలకాల సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. నిబంధన ఏర్పడిన తర్వాత నిర్నిబంధిత ఉద్దీపన ఇవ్వడం ఆపివేస్తే అది దీనికి దారితీస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 విలుప్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ 1 ఎడ్గర్ రూబిన్. నెక్స్ట్ క్వశ్చన్. స్మృతి ప్రక్రియలో మెదడులో ఏర్పడిన చిహ్నాలు. ఆన్సర్ ఆప్షన్ 1 న్యూరోగ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రాలు ముఖ్య పట్టణాలు నేర్చుకోవడంలో ఇమిడి ఉన్న అభ్యసనం. ఆన్సర్ ఆప్షన్ 4 వాస్తవికత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఒకటి భావావేశ రంగానికి చెందదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. హోమ్ స్కూలింగ్ అనే పుస్తక రచయిత. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ హాల్ట్. నెక్స్ట్ క్వశ్చన్. శైశవ దశలో ఉన్న బాలుడు ఇతర కుటుంబ సభ్యుల మధ్య తన అమ్మను గుర్తించడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 4 విచక్షణ అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన భారతదేశ ప్రధాని. ఆన్సర్ ఆప్షన్ 3 నరేంద్ర మోడీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో అమూర్త భావన కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ క్వశ్చన్. 1 పేటాబైట్ విలువ. ఆన్సర్ ఆప్షన్ 2 1024 TB. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో VSNL సేవలు ప్రారంభించిన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ 3 1995. నెక్స్ట్ క్వశ్చన్. MOOCని విస్తరించుము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 40 ఉంటే ఉపాధ్యాయుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 2. నెక్స్ట్ క్వశ్చన్. NEP 2020 ప్రకారం మొదటి 5 సంవత్సరాల విద్యను ఇలా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 1 పునాది పూర్వక. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.